నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజులు 'పుష్ప 2' గురించి కానీ, మూవీకి సంబంధించిన కొన్ని వాటి గురించి మాట్లాడుతూ వచ్చాం. అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతూ వచ్చాం. అయితే ఇప్పుడు అతని ఫ్యాన్స్ గురించి మాట్లాడే టైం వచ్చిందనమాట. రీసెంట్‌గా కొన్ని వీడియోస్, కొన్ని కామెంట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ట్విట్టర్‌లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఆహ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకొని కొన్ని పేజెస్ ఏవైతే హ్మ్. కామెంట్స్ చేస్తున్నారో, లేకపోతే పోస్టులు పెడుతున్నారో, హ్మ్. వాటి కింద కామెంట్స్ కానీ, వాళ్ళ గురించి కానీ ప్రత్యేకంగా ఏమని మాట్లాడుతున్నారు అంటే, అసలు అల్లు అర్జున్‌ని చూడటమే మాకు చాలా కష్టంగా ఉంటుంది. అల్లు అర్జున్నే ఒక హీరో కాదు. అలాంటప్పుడు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఆర్మీ కానీ ఒకటుందా అననేసి అంటూ ఉన్నారు. అండ్ హ్మ్. ఎట్ ది సేమ్ టైమ్ హ్మ్. అల్లు అర్జున్ ఫ్యాన్సే కనుక రెస్పాండ్ అవుతే అది వేరే విధంగా ఉంటుంది. ఎవరు భరించలేరు అననేసి ఇలా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. హ్మ్. సో, అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారా? వాళ్ళు ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు? లేకపోతే హ్మ్. రెస్పాండ్ అయితే నిజంగానే వేరే విధంగా ఉంటుందా? అంటే ఇక్కడ ఈ ఈ మీరెవరైతే కామెంట్స్ గురించి చెప్తున్నారో, ఆ కామెంట్స్‌లో వాళ్ళు మరీ అలా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారండి. చిన్న చిన్న హీరోలకు కూడా ఫ్యాన్స్ ఉంటారండి. 'డీజే టిల్లు' సినిమా తీసాడాయన. 'జొన్నలగడ్డ సిద్ధు' ఆయనకు లేరా ఫ్యాన్స్? ఒక సెక్టర్ ఉంటారు. ఎవరికైనా ఉంటారు ఫ్యాన్స్. చిన్న చిన్న హీరోలు ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి లేరా? 'నానికి' లేరా? పెద్ద హీరోని ఇప్పుడు 'నాని.' 'నానికి' లేరా? 'నాగ చైతన్యకి' లేరా? ఆర్మీ ఉన్నారా అల్లు వినండి. అర్జున్‌కి? లేరా? అందరికున్నారు. అలాంటిది 'అల్లు అర్జున్' గారికుంటరా? పాన్ ఇండియా 1000,00,00,000 పైన కలెక్ట్ చేసింది సినిమా అంటున్నారు. అలాంటి వ్యక్తికి మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదంటారా? ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటది. ఫ్యాన్స్ ఉన్నారాయనకి. ఆయన సినిమాలే చూడలేము అంటే తప్పదు. జాతీయ అవార్డ్ వచ్చిన వ్యక్తి ఆయన. ఆయన అద్భుతమైన నటనా కౌశలం కలిగిన వ్యక్తి. అల్లు అర్జున్ నటనకి మనం వంక పెట్టేది లేదు. కొంచెం అక్కడక్కడ ఆ డిక్షన్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే బావుంటది అని అనుకోవడం తప్ప, ఇప్పుడు పెళ్లి అనాలనుకోండి. ఆయన పెళ్లి అన్నారనుకోండి. అలాంటి అలాంటి చిన్న మొదట్లోనే వాటన్నిటిని కూడా పరిహరించి మీదకి రావాలి, పైకి రావాలి. అలాంటి వాటిలో కొంచెం కసరత్తు చేస్తే బావుండేదేమో అని నాలాంటి భాషాభిమానులు అనుకుంటారే తప్ప, అంతకుమించి అల్లు అర్జున్ నటుడే కాదు అంటే తప్పది. బ్రహ్మాండమైన నటుడాయన. మెగా ఫ్యామిలీలో డెఫినెట్‌గా చిరంజీవి గారి తర్వాత చెప్పుకోదగ్గ నటుల్లో అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు నిలుస్తారు. అందులో డౌటేం లేదు. అద్భుతమైన నటుడైన జాతీయ అవార్డు ఆయనకు రావటం కూడా సముచితమే. కాకపోతే దాంట్లో కొంచెం కాంట్రవర్సీ ఉంటది. ఇలాగ ఎర్రచందనం దొంగకి మీరు ఇస్తారా? లేకపోతే ఇంకోటా అంటే, ఆ కాంట్రవర్సీ జోలికి నేను ఇప్పుడు ఎళ్ళదలుచుకోలేదు. మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ డైవర్ట్ అయిద్ది కాబట్టి. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన డెఫినెట్‌గా మంచి నటుడు. ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ అల్లు అర్జున్ గారు చెప్పుకున్నంత అతిగా ఫ్యాన్ అల్లు ఆర్మీ అనేది లేదు. ఓకే. అసలు ఆర్మీ అని ఫ్యాన్స్‌ని ఎక్కడ పిలవడం మొదలైందో చెప్పనా నేను మీకు? 'బిగ్ బాస్‌లో' కౌశల్ అనే ఒక అతను పార్టిసిపెంట్ ఉన్నాడు. కౌశల్ ఆర్మీ అని అప్పట్లో 'బిగ్ బాస్' సెకండ్ సీజన్ ఫస్ట్ సెకండ్ సీజన్ అనుకుంటా నాకు తెలిసి. సెకండ్ సీజన్‌లో కౌశల్ అని మోడల్ కమ్ యాక్టర్ అతను. అతను పీఆర్ బాగా బ్రహ్మాండంగా చేసుకున్నాడు. ఆ పీఆర్‌కి అతను పెట్టిన పేరు కౌశల్ ఆర్మీ అని పెట్టుకున్నారు వాళ్ళ పేరు. ఓకే. ఆ కౌశల్ ఆర్మీ బాగా ఫేమస్ అయింది. దానికంటే బాగా ఫేమస్ చేసుకునే అవకాశం అల్లు అర్జున్‌కి వచ్చింది. ఏ కదా! అల్లు ఆర్మీ, అల్లు అర్జున్. ఇట్లా బ్రాండింగ్ కూడా ఉంటది కదా అనేసి అల్లు ఆర్మీ అని ఆయన అనడం మొదలుపెట్టాడు. నాకున్నది ఆర్మీ, ఫ్యాన్స్ కాదు. ఏంటి తేడా? ఫ్యాన్స్‌కి, ఆర్మీకి ఏంటి తేడా? హ్మ్. ఆర్మీ అంటే కొమ్ములు ఏమన్నా వచ్చుంటాయా? లేకపోతే గన్‌లు డై పట్టుకొని హార్డ్ ఉంటారా? ఫ్యాన్స్ ఉంటారు. గన్‌లు పట్టుకొని ఉంటారా? లేదు కదా! డై హార్డ్ ఫ్యాన్సా? అట్లా అది కూడా కరెక్ట్ కాదు. డై హార్డ్ ఫ్యాన్స్ ఎట్లయితారండి? నిజంగా మీరు ఆలోచించండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మందికి మండొచ్చు, కోపం రావచ్చు, మండదా అనుకోవచ్చు. నేను నిజాలు నిర్భయంగా చెప్తా. చాలా మంది తిట్టుకున్నా, పొగిడినా, ఏమన్నా నేను నిజాలు నిర్భయంగా చెప్తా. నేను అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదంట్లా, ఫ్యాన్ బేస్ లేదంట్లా, ఆయన గొప్ప నటుడు కాదనట్లా. ఈ పాయింట్ నోట్ చేసుకున్నాక నేను చెప్పే పరిగణలోకి తీసుకోండి. అల్లు అర్జున్ గారికి అల్లు ఆర్మీ ఉందని చెప్పి అతిగా మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తున్నా. ఓకే. ఆర్మీ అంటే ఏంటి? ఆర్మీ అంటే దేశ సంరక్షణలో భాగంగా ఉండి దేశాన్ని కాపాడేవాళ్ళు ఆర్మీ. ఈ అల్లు ఆర్మీ ఎవరిని కాపాడుతున్నారు? ఏమంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు? అల్లు ఆర్మీ పలానా చోట ఈ పలానా సేవా కార్యక్రమం చేసింది. అల్లు ఆర్మీ పలానా చోట పలానా సేవా కార్యక్రమం చేసింది. ఏ రోజైనా విన్నారా మీరు? కన్నారా? లేదుగా. నేను వినలేదు, నేను కనలేదు అల్లు ఆర్మీ గురించి.
అల్లు అర్జున్ గారు తన వేదిక మీద నుంచి అల్లు ఆర్మీ, నా ఆర్మీ, నా ఆర్మీ, నా ఆర్మీ, ఇలా ఆయన ఒక రకమైన హావభావాలతో ఆయన చెప్పడం, దాన్ని తప్ప నేను వాళ్ళు కొత్తగా గొప్పగా ఏమన్నా చేశారా ఆర్మీ అంటే? లేదు. ఆర్మీ అని పెట్టుకోవడం తప్పు ఫస్ట్. ఓకే. రెండో అంశం, ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు అనుకుంటున్నారు, మీరు ఇంతకుముందు అన్నారు ఒక మాట, ఆర్మీ అంటే కల్ట్ ఫ్యాన్స్ అయిన డై హార్డ్ కదండి, అందుకోసం ఆర్మీ అని పెట్టారు. ఆ విషయానికి వస్తే డై హార్డ్ ఫ్యాన్స్ ఈ దేశంలో ఎవరికైనా ఉన్నారు? డై హార్డ్ ఫ్యాన్స్ అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకి ఉన్నారు. ఓకే. డై హార్డ్ ఫ్యాన్స్. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఏం జరిగిందండి? చక్కగా ఆయన తీసుకెళ్లారు, ఒక రోజు రాత్రి ఉంచారు. ఏం జరిగింది? అల్లు ఆర్మీ వచ్చి డై హార్డ్ ఫ్యాన్స్ యొక్క రెస్పాన్స్, ఆ రిఫ్లెక్షన్స్, లేకపోతే ఆ ప్రతిస్పందన ఎక్కడ కనపడింది మీకు? ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారిని అడిగారు, కొంతమంది అక్కడక్కడ నిరసన, 10 మంది చేరి అక్కడ నిరసన తెలియజేస్తున్నామంటే అది నిరసన అయిపోద్దా అన్నాడు. నిరసన అంటే నేను చెప్తా వినండి. ఈయన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కూడా పెద్దగా స్పందన లేదు. చిలకలూరుపేట అక్కడ ఇక్కడ జరిగింది. ఆ రోజు ఆయన తీసుకెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు రోడ్డు పొడవున కనీసం సమాచారం కూడా లేదు, వచ్చేసారు రోడ్డు పొడవున, బారులు తీరారు జనం. పోలీసు రోప్ పార్టీలు వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకుందామని ప్రయత్నం చేసినారు. చెదరగొట్టేశారు జనం వాళ్ళని. అర్ధరాత్రి 1 గంటప్పుడు ఇదంతా జరిగింది. ఓకే. ఇది డే టైం కాదండి. అర్ధరాత్రి తమ నిద్రలు మానుకుని తమ నాయకుడికి ఏమైద్దో, తమ అభిమానించే హీరోకి ఏమైద్దో అన్న ఒక ఆందోళనలో వచ్చేసారు. చూసారు, వాళ్ళు డై హార్డ్ ఫ్యాన్స్. ఇట్లా పోలీసులు రోప్ పార్టీలు ఇలా పట్టుకుంటే ఎవరు రానియకుండా తీసి ఇట్లా లాగి పడేస్తే పోలీసులు అల్లంత దూరం పడిపోయారు. ఓకే. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలినా క్షమించేది లేదన్నట్టుగా బిహేవ్ చేశారు ఆ రోజు. చివరికి పోలీసులు చేతగాక, ఏమండి మా కాన్వాయ్లో మీరు రండి, మిమ్మల్ని ప్రశాంతంగా మీ ఆఫీస్ దగ్గర వదిలిపెడతాము అంటే, అప్పుడు ఆఫీస్ దగ్గర వదిలిపెట్టడానికి వాళ్ళు వెళ్తుంటే అర్ధరాత్రి 1:30 అయిన సమయంలో అండి జోరున వర్షం. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అర్థం కాక ఫ్యాన్స్ బైకుల మీద, ఒక 100 బైకుల మీద రై అని 100 కిలోమీటర్ల వేగంతో చూస్తున్న వాళ్ళకి మనకే ఎక్కడ స్కిడ్ అయి పడిపోతారా బాబోయ్ అనిపిస్తుంది. అది డై హార్డ్ ఫ్యాన్స్. కల్ట్ ఫ్యానిజం అంటే అది. దేశంలో నాకు తెలిసి ఏ హీరోకి లేని ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అది హీరోలకి రాదండి, నేను చెప్తున్నాను కదా. ఎందుకు రాదు హీరోలకి? అది ఆయన చేసిన గొప్ప నటన వల్ల వచ్చింది కాదు, ఆయన వ్యక్తిత్వం వల్ల వచ్చింది. అది క్యారెక్టర్ ఉండాలి. అలాంటి ఫ్యాన్ బేస్ తయారు చేసుకోవాలంటే ఆ క్యారెక్టర్ ఆయనకుంది, అందుకే అలాంటి ఫ్యాన్ బేస్ వచ్చింది. వాళ్ళనంటే మీరు ఆర్మీ అని, ఆయన అలా అంటే కూడా ఆయన ఒప్పుకోడు. ఆర్మీ అనేది దేశ సేవకు పనిచేసే వాళ్ళకు ఒక్కళ్ళకే సంబంధించిన పదం, మనం పెట్టుకోకూడదు అలాంటివన్నీ. అంతే తప్ప అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ లేదంటలేదు, ఇంకోటి అంటలా, ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది. మొన్న ఏం జరిగిందండి, సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తుంటే కేరింతలు, హర్షధ్వానాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మీ సక్సెస్ మీట్కి వచ్చేది మీ ఫ్యాన్సే కదా, అయినా పవన్ కళ్యాణ్ గారికి మీరు థ్యాంక్స్ చెప్తామంటే కేరింతలు, హర్షధ్వానాలు వచ్చినాయి. వాళ్ళల్లో పవన్ అంటే వాళ్ళలో ఎంత ఆరాధన భావం ఉంది చూడండి. ఈయన ఫ్యాన్స్ అంటూ సపరేట్గా లేరండి. మెగా ఫ్యాన్స్లోనే కొంతమంది ఈయన్ని బాగా అభిమానించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చిరంజీవి గారిని అభిమానిస్తారు, రామ్ చరణ్ గారిని అభిమానిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అభిమానిస్తారు వాళ్ళు. సో అందువల్లనే ఈ సెక్టార్లో ఒక భాగం ఆయన ఎక్కువ అభిమానిస్తారు అంతే. వాళ్ళకి వీళ్ళందరంటే అదే ఆరాధనా భావం ఉంటుంది. మెగా ఫ్యాన్లో నుంచి వచ్చిన ఆ తాన్లో ముఖ్యానండి. కాబట్టి ఆ అల్లు ఆర్మీ అనే దాన్ని వ్యతిరేకిస్తాం తప్ప ఆయనకి ఫ్యాన్స్ లేరని నేను ఎక్కడ అంట. సో కిరణ్ గారు, మీరు ఇప్పుడు ఆ తాన్లో ముక్క అని ఒకటి ఏదో యూజ్ చేశారు కదా, అలాంటప్పుడు మరి అల్లు అర్జున్ గారు ఎందుకు ఇండివిజువల్ గా తను ఏదో ప్రొజెక్ట్ చేసుకోవాలని, లేకపోతే తన బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అంటారు? తప్పేం లేదండి, తనకు తాను ఎదగచ్చు, తప్పేముంది? ఇప్పుడు మీరు ఎదగాలనుకోండి, మీ తల్లిదండ్రుల్ని, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, లేకపోతే మిమ్మల్ని పెంచిన వాళ్ళను, మీ తోడబుట్టిన వాళ్ళని కాదని వాళ్ళ ప్రస్తావన లేకుండా ఎదుగుతారా? లేకపోతే మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండి అందరు పెద్దవాళ్ళందరిని గౌరవిస్తూ ఎదుగుతారా? ఎదగడం 2 రకాలు. ఇలా ఎదుగుతారా, అలా ఎదుగుతారా? ఆ నెగటివిటీతో ఎదగే ఒక ప్రయత్నం అల్లు అర్జున్ గారు చేశారు. అదే ఆయనకి
మైనస్ అయింది తప్ప ఆయన ఎదగకూడదని, ఆయన సొంతంగా బ్రాండ్ బిల్డప్ చేసుకోవాలని లేదు. అల్లు అర్జున్ అంటే ఒక బ్రాండ్ అంటున్నారు కదా. అల్లు అర్జున్ అంటే బ్రాండ్ బ్రాండ్ అని చెప్పి పుష్ప సినిమాలో కూడా పెట్టుకున్నారు ఆయన, బ్రాండ్ పుష్ప అంటే అని. అలాగే అల్లు అర్జున్ అంటే ఒక బ్రాండ్ అంటున్నారు కదా. బ్రాండ్ అంటే ఇది కాదండి. బ్రాండ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రాండ్ అంటే చిరంజీవి అండి. ఓకే. ఎందుకంటున్నాను చెప్పండి. మా నాన్న చిరంజీవి అని చెప్పుకుంటాడు కొడుకు, ఎందుకంటే చిరంజీవి అంటే గొప్ప. హీరో. మా నాన్న చిరంజీవి సినిమా కూడా వచ్చింది కదా. తండ్రి చెప్పుకుంటాడు నా కొడుకు చిరంజీవి అయ్యా అని చెప్పుకుంటాడు. కోపం వస్తే కూడా ఏమంటారు, నేను పెద్ద చిరంజీవి అనుకున్నావా అంటారు. ఇక షూటింగ్లో ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు, షూటింగుల్లో కూడా అంట బడ్జెట్ ఇప్పుడు ఇదేమన్నా చిరంజీవి సినిమా అనుకున్నారా అంటారట. సరదాగా కూడా మాట్లాడు, పెద్దదానికే దిక్కు లేకపోతే చిన్నదానికి చిరంజీవి కావాలంట. ఇది బ్రాండ్ అంటే. ఓకే. స్కూటర్ అంటే బజాజ్ చేతక్, బైక్ అంటే హీరో హోండా, కార్ అంటే మారుతి, హీరో అంటే చిరంజీవి, బ్రాండ్ అంటే చిరంజీవి. ఇది బ్రాండ్ అంటే తప్ప బ్రాండ్ అంటే ఉత్తిన వచ్చేదండి. రైట్. నాకు ఆర్మీ ఉంది అంటే వచ్చేదండి బ్రాండ్. బ్రాండ్ అంటే ఒక నానుడిగా మారిపోవాలా. చిరంజీవి అనే వ్యక్తి ఒక నానుడిగా మారిపోయారు. నువ్వు పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా అంటే చిరంజీవి అనేది ఒక బ్రాండ్. రైట్. మై లాస్ట్ క్వశ్చన్. అయితే ఈ చేంజ్ పుష్ప నుంచే స్టార్ట్ అయింది అని అనేసి చాలా మంది అబ్జర్వ్ చేసిన వాళ్ళు అంటున్నారు. ఎందుకని ఇది అంత ఇంపాక్ట్ ఉంది పుష్ప నుంచి? అంటే పుష్ప 1 సూపర్ డూపర్ హిట్ అయిపోవడం, పాన్ ఇండియా లెవెల్లో పేరు రావడం వల్ల, అంటే ఎదిగే కొద్దీ వదగమని ఇందాక మీరు అన్నారు చూసారా, అంటే ఆ సక్సెస్ వచ్చాక మారిపోయారు అని అంటారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా, లేకపోతే ఇది సారీ ఇది అల్లు అర్జున్ ఓన్ డెసిషన్ అని అంటారా? కొన్ని డైలాగ్స్ వాడటమే కానీ, లేకపోతే తను ప్రొజెక్ట్ చేసుకునే విధానంలో కానీ, నాకు ఎవ్వరి షెడ్ అవసరం లేదు అనడం కానీ. అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారికి సొంత ఆలోచన నేను అనుకోను. ఆయనంత మెచ్యూర్డ్గా ఆలోచించంత చేస్తాడని నేను అనుకోను. ఆయన మెచ్యూరిటీ లేకపోవడం వల్లనే కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. మంచోడే, మనిషి మంచోడే, కానీ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం వల్ల ఇలాగా. ఇప్పుడు నిన్న ఒక సంఘటన జరిగింది, అరెస్ట్ అయ్యాడండి. అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ ముందుకు రావాలి. అందరు టాలీవుడ్ వాళ్ళందరూ ఆయన కలవటానికి వస్తున్నారు. మీరు ప్రెస్ ముందుకు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలండి? ఐకాన్ స్టార్ అంటే టీషర్ట్ వేసుకుని వస్తారా? అంటే చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇట్లా కాలర్ ఎగరేసుకున్నట్టు తిరుగుతూ ఉంటాడు. రే అట్లా చేయకూడదురా నాన్న, తప్పు అని పెద్దలు చెప్తుంటారు. మరి వాళ్ళ నాన్న చెప్తున్నాడు కూడా కావచ్చు, కానీ ఇంటర్లేదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అదే క్వశ్చన్ అందరికి రేజ్ అవుతోంది. అల్లు అరవింద్ అంత క్యాలిక్యులేటెడ్ గా ఉండి అంత ప్రతిదీ చిరంజీవి గారిని కూడా గైడ్ చేశారు అని అనేసింది. మరి అల్లు అర్జున్ ఎందుకు గైడ్ చేయట్లేదా ఆయన? చిరంజీవి గారిని గైడ్ చేశారంటే నేను అంగీకరించాను. ఓకే. చిరంజీవి గారితో కలిసి ఆయన కూడా ఎదిగాడు. చిరంజీవి గారి డేట్లు కావాలండి. అల్లు అర్జున్ గారికి ఆయన ఆ బాధ్యత అప్పగించారు. అల్లు అర్జున్ గారు మంచి నిర్మాత ఎవరు ఏంటి చూసి చేశారు. డెఫినెట్గా చిరంజీవి గారికి ఆయన సహకారం ఉంది లేదను. ఆయన చిరంజీవి గారిని గైడ్ చేస్తే చిరంజీవి గారు ఎదిగే అది లేదు, అర్థమైందా? కాబట్టి ఇక్కడ అల్లు అరవింద్ గారు చాలా తెలివైన వ్యక్తి, అందులో డౌటే లేదు. చిరంజీవి గారి డేట్లు ఇస్తే ఎలా ఆయన డేట్లని సద్వినియోగం చేసుకోవాలి, ఆయన సినిమాలు చేస్తే బడ్జెట్ మీద ఎలా కంట్రోల్ పెట్టుకుని ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆయన మించిన దిట్ట ఇంకొకరు లేరు. అలాంటి గొప్ప ప్రొడ్యూసర్ ఆయన, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆయన మాట కూడా అల్లు అర్జున్ గారు వినట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఎవరి మాట అయినా వీడింటే బాగుండు అనిపిస్తుంది, మూర్ఖంగా వెళ్ళిపోతాడు, మొండిగా ఉంటాడు అని అన్స్టాపబుల్ షోలో చెప్పారు వాళ్ళ అమ్మగారే చెప్పారు. అవును, గతంలో కూడా ఒక వీడియోలో మీరు ప్రస్తావన. అంటే ఆయన ఎక్కడ ఎవరి మాట వినడు అని అంటారు. ఇప్పుడేమో ఆయన ఏమన్నాడు, మిమ్మల్ని మార్చే వెపన్ ఏదైనా ఉందా అంటే స్నేహారెడ్డి అన్నాడు. అందరికి అప్పుడు డౌట్ వచ్చింది, ఈ రకంగా అల్లు అర్జున్ ఇలా మారిపోవడానికి స్నేహారెడ్డి గారి కారణమా అని అట్లా ఆపాదించుకుంటున్నారు. నాకు వస్తున్న సమాచారం మేరకు అంటే నాకేమనిపిస్తుంది అంటే అల్లు అర్జున్ గారు ఏదో ఒక ఇమేజ్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ ని హైర్ చేసుకున్నట్టు కనపడుతుంది. మీరు ఇలా ఉండాలి హావభావాలు, మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తున్నారేమో. ఎలా మాట్లాడాలి, మీరు ఆ తానులోంచి బయటికి రావాలి అంటే మీరు వాళ్ళ పేర్లు ఎక్కడా ప్రస్తావించకూడదు. మీరు ఒక ఆర్మీ వల్లనే ఎదిగినట్టు మీ యొక్క ఫ్యాన్ బేస్ని ఒక ఆర్మీ లాగా తీర్చిదిద్దండి, వాళ్ళ వల్లనే మీరు ఎదిగినట్టు చెప్పండి, వాళ్ళ మాట ప్రతిసారి వాళ్ళ మాట ప్రతిసారి చెప్తూ ఉండండి. ఇలాంటిది ఒక రాంగ్ గైడెన్స్ లో ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. అంతే తప్ప అది ఆయన ఆలోచన అని నేను అనుకోను,
అల్లు అర్జున్ గారి ఆలోచన అసలే కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన ఆ రకమైన గైడెన్స్ చేయరు. సో బహుశా నాకు తెలిసి ఎవరో ఆర్గనైజేషన్ బయట నుంచి ఆయనకి ఏదో సలహాలు సూచనలు ఇస్తున్నట్టుంది. మీరు ఒక పాన్ ఇండియా లెవెల్లో మీరు ఒక సూపర్ స్టార్ అవ్వాలంటే ఈ రకంగా చేయాలి, ఈ రకంగా బిహేవ్ చేయాలని. మీరు ఆయన హావభావాలు, ఆయన నడక చూసారా? రైట్. ఆయన నడక అయితే ఎలా ఇక్కడ ఉంటుంది? ఇంకా ఇంకొక లాస్ట్ క్వశ్చన్, అంటే ఇది కొంచెం ఓపిక్ గా చూడాలి వ్యూయర్స్ కూడా. జనాల్లో ఉండే ఈ డౌట్స్ అన్ని కూడా నేను అడగడం జరుగుతుంది, ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక, ఆయన ఇలా మారడానికి కారణమైన స్నేహారెడ్డి అని అన్నారు, అది కాదు అని మీరు చెప్పేశారు. అల్లు అరవింద్ గారు చెప్పేది కూడా స్నేహారెడ్డి అని వినట్లేదు ఆపాదించుకుంటారు. అనుకుంటారు, సో కానీ కాదు నాకు అని అనేసి చెప్పారు. నాకేదో బయట ఒక ఏజెన్సీ ఆయన ఏమన్నా, ఆయన ఒక ఆర్గనైజేషన్ ఆయన ఏమన్నా గైడ్ చేస్తుందా అని డౌట్ వస్తుంది అన్న. అయితే ఇప్పుడు కొత్తగా వ్యూయర్స్ కి కూడా డౌట్ ఏంటి అని అంటే కనుక, వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే తన ఫ్రెండ్ ని తను వెళ్లి కలవడం, తన గురించి ప్రచారంలో పాల్గొనడం ఇవి జరిగిందో, అటు సైడ్ నుంచి ఇప్పుడు రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అరెస్ట్ చేసినప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువగా తన గురించి మాట్లాడడం కానీ, ట్వీట్స్ చేయడం కానీ చూస్తూ వస్తున్నారు కదా. సో అటు నుంచి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది ఉంది. సో దీనికి కూడా ఒక చిన్న కన్క్లూజన్. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళంతా వాళ్ళేదో ఒక పరాన్న జీవులు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో వీళ్ళకి మెగా ఫ్యామిలీతో ఇతనికి చెడింది కాబట్టి మనం హక్కును చేర్చుకుందాం అట్లా ఎదురు చూస్తున్న గోతికాడ నక్కల్లా ఎదురు చూసే రకాలు వాళ్ళంతా. వాళ్ళతో ఈయన అరెస్ట్ అవ్వగానే సానుభూతిగా జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీటు, అంబటి ఒక ట్వీటు, రోజా ఒక ట్వీట్, ఇట్లా ట్వీట్లు చేసి ఆయన ఏదో మనం ఆకట్టుకునేద్దాం, మన దగ్గర ఎక్కడ రాడు. వాళ్ళ సిగ్గైపోయింది కదా. వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి చిరంజీవి గారు వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నారు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి పరువు పోలే? వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అన్న విషయాన్ని వీళ్ళు గుర్తించాలిగా. వాళ్ళు ఎప్పటికైనా ఒకటే. ఎక్కడో ఒక చిన్న వన్స్ ఏ వైల్ ఒకసారి ఎవరో ఒకళ్ళు వచ్చేసి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అల్లు అర్జున్ గారిని ఈ రకంగా తయారు చేశారేమో అంతే తప్ప, ఫైనల్లీ వాళ్ళు ఆయన వాళ్ళ మేనత్త మేనమామ వాళ్ళంతా ఒక ఫ్యామిలీ కదండి. సో సమ్హౌ ఇది అల్లు అర్జున్ గారి ఓన్ డెసిషన్స్ ఇంతలా ఇంపాక్ట్ అవుతున్నాయి అని అనేసి అని అంటారు. ఓన్ డెసిషన్స్ అంటే చెప్పా కదా, ఎవరో ఒక ఇమేజ్ బిల్డింగ్ సంస్థ ఆయన ఈ రకంగా ఏమన్నా నడిపిస్తుందా అన్న సందేహం ఉంది అంటున్నా. రైట్. ఇలా నడవాలి మీరు, ఇలా మాట్లాడాలి మీరు అని చెప్పేసి ఏమైనా చెబుతున్నారేమో అని డౌట్ వస్తుంది తప్ప, అల్లు అర్జున్ గారు ఇది బహుశా అల్లు అర్జున్ గారు ఇవన్నీ కూడా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నా. ఎన్ని రాంగ్ స్టెప్స్ వేశారు, వరుసగా రాంగ్ స్టెప్సే కదా. అక్కడ ఒక సంఘటన జరిగింది, అసలు మీరు వెళ్ళనే కూడదు ఆ రకంగా చేతులు ఒప్పుకుంటూ. వాళ్ళే చెప్పుంటారు, మీరు ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మీరు ఇలాగా, మీకు చాలా సంస్థలు ఉంటాయండి అలా ఆ రకంగా ఇమేజ్ బిల్డింగ్ సంస్థలు. మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నేరుగా లోపలికి వెళ్తే ఎవరికి తెలుస్తుందండి?